ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. టీబీజీకేఎస్ RG1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో రామగుండం 1 ఏరియాలోని GDK2 ఇన్క్లైన్ గని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లాభాల వాటా పంపిణీలో జరిగిన అన్యాయంపై నిరసన తెలిపిన కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి సంబంధించి వాస్తవ లాభాలు 6,394 కోట్లకు గాను 2,360 కోట్లు మాత్రమే ప్రకటించి 4,034 కోట్లు పక్కకు పెట్టడం, అందులో కేవలం 2,360 కోట్లలో 30% ప్రకటించడం అన్యాయమని, 5 లక్షలు లాభాల వాటా రావాల్సిన కార్మికునికి 1,95,000కే పరిమితం చేయడం సింగరేణి కార్మిక వర్గం శ్రమను దోచుకోవడమేనని, గత సంవత్సరం సింగరేణి అభివృద్ధికి పక్కన పెట్టిన నిధులు 2,289 కోట్లు ఏమయ్యాయో తెలియదు కానీ ఈ సంవత్సరం 34% లాభాలు చెల్లిస్తామని చెప్పి 6,394 కోట్లలో 2,360 కోట్లకే లాభాల వాటా చెల్లింపును పరిమితం చేయడం అంటే వాస్తవ లాభాలలో 12.5% మాత్రమే కార్మిక వర్గానికి చెల్లించారని, ఇటువంటి ప్రక్రియ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మొదలైందని, దీనిపై పోరాడాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్పందించకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం శోచనీయమని, గత సంవత్సరం కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మాత్రమే లాభాల వాటా కోతపై నిరసన ప్రకటించిందని, ఇకనైనా సింగరేణి కార్మిక సంఘాలు కార్మిక వర్గానికి జరుగుతున్న నష్టంపై కలసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కోశాధికారి చెల్పూరి సతీష్, దూట శేషగిరి, ఉప్పులేటి తిరుపతి, మీసా రాజు, భాస్కర్, దేవేందర్, నరేష్, పటేల్, మధు, సుకుమార్, ప్రసాద్, దేవేందర్, ప్రసాద్, వేణు, టిప్పు సుల్తాన్, రమేష్ అధిక సంఖ్యలో డీబీజీకేఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల శ్రమ ఫలితం ఎంత, మా చెమటను చిందించి చేసినటువంటి శ్రమకు ఎంత లాభాలు వచ్చినాయి అని నిన్నటి వరకు తెలుసుకోలేనటువంటి కార్మిక వర్గానికి అండగా నిలిచి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకత్వంలో సెప్టెంబర్ 2న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు అతిపెద్ద ధర్నా చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 19న హైదరాబాద్ ఆఫీసును ముట్టడి చేసినటువంటి ఫలితంగా ఈ యొక్క లాభాల వాటను ప్రకటించినటువంటిది. దీంట్లో అనేక సంఘాలు అనేక రకాలుగా పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు తెలియజేసినటువంటి ఫలితంగా నిన్న ప్రకటించినటువంటి లాభాల వాటా ఏ ఒక్క కార్మికుడిని కూడా తృప్తిపరచలేదు, సంతృప్తి చెందలేదు, సంతోషంగా లేడు. ఈరోజు ఆందోళన ఉన్నాడు. ఎందుకంటే మాకు వచ్చేటువంటి 5,30,000 రూపాయలకు బదులుగా 1,95,000 మాత్రమే చెల్లిస్తున్నది యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేటువంటిది. మాటలు మార్చి అంకెల గారడి చేసి ఈరోజు కార్మికులకి 6,394,000 కోట్ల రూపాయలు వచ్చినాయి లాభాలు అని చెప్పి దాంట్లో 4,334 కోట్ల రూపాయల్ని సంస్థ అభివృద్ధి పేరున గత సంవత్సరం లాగే మరొకసారి పెద్ద మొత్తంలో పెట్టి ఈరోజు మాకు పంచినటువంటిది గత సంవత్సరానికంటే తక్కువ. పోయిన సంవత్సరం 2,412 కోట్లు అయితే ఈ సంవత్సరం పంచేటువంటి అమౌంట్కు ఏదైతే 2,360 కోట్లు మాత్రమే. 52 కోట్ల రూపాయలు లాభాలను తగ్గించి దాని మీద మాత్రమే ఈరోజు 1% పెంచి 34% అని చెప్పి ఒక 6 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా కార్మికులు పొందుతున్నారు. ఈరోజు గత సంవత్సరానికంటే
6 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా చెల్లిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కార్మికునికి ఎక్కువ అమౌంట్ చెల్లించొద్దు అనేటువంటిది. గొర్రె బలితే గొల్ల ఆయనకు లాభం జరుగుతుంది అన్నట్టుగా లాభాల వాటా అనేది మొత్తం మీద చెల్లించినట్లయితే కార్మికుడి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో కార్మికుడు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటా బహుశా ఆ విధంగా 5,30,000 వచ్చేది 1,95,000 మాత్రమే పరిమితం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ఈ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని రాబోయే రోజుల్లో తప్పకుండా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదంటే ఇదే విధానాలను కొనసాగించినట్లయితే సంస్థ మనుగడ కానీ, సంస్థ అస్తిత్వం కానీ, సంస్థలో ఉన్నటువంటి కార్మికుల హక్కులు కానీ అన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకే ఈ లాభాల వాటా విషయంలో కార్మికులని అందరినీ కూడా చైతన్యవంతం చేస్తుంది. గత సంవత్సరం అయితే ఈ సంవత్సరం కూడా కార్మికులు విజ్ఞులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి కార్మికులతో పాటు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.